సో మనం ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏంటిదంటే అసలు అసింక్రోనస్గా ఎట్లా రన్ చేయాలి, దానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏంటివి, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు మనం ఎందుకు రన్ చేయాలి అనే ఉద్దేశంతో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సపోజ్ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇదే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది నా అప్లికేషన్ లోపల అనుకుందాం. లెట్స్ సే లైక్ సమ్ ఒక 5 to 10 యాక్టివిటీస్ చేస్తుంది అనుకుందాం. లెట్స్ సే లైక్ 10 యాక్టివిటీస్ అనుకుందాం. ఈ యాక్టివిటీస్ సమ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుందాం. ఓకేనా? సో ఈ అప్లికేషన్ అనేది నాకు ఏమవుతుంది అంటే ఇంకొక అప్లికేషన్ దీన్ని కాల్ చేస్తుంది. సమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ దీన్ని కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత అసింక్రోనస్గా నేను మళ్ళీ దీన్ని రిటర్న్ బ్యాక్ చేస్తున్నా. అసింక్రోనస్గా. ఓకేనా? సింక్రోనస్గా కాదు, అసింక్రోనస్గా అంటే ఏంటిది, ఆఫ్టర్ సమ్ టైమ్ నేను డేటాను వాడికి పంపిస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి ఎట్ ద సేమ్ టైం ఇది కాల్ అవుతుంది కదా, ఇది లెట్స్ సే లైక్ పర్ 1 minute ఒక 100 కాల్స్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి డేటా అనేది పోయి ఇన్కమింగ్ పోయి మళ్ళీ రెస్పాన్స్ అనేది అసింక్రోనస్ కాబట్టి దానికి సంబంధం లేదు. ఆఫ్టర్ 30 seconds 40 seconds 50 seconds రెస్పాన్స్ అనేది వెళ్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ మినిట్ 100 కాల్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంది. సో లెట్స్ సే లైక్ ఎట్ ద థర్డ్ టైం కాల్ అవుతున్నప్పుడు సెకండ్ టైం యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు థర్డ్ టైం అనేది స్లో అవుతుంది. అట్లనే ఫోర్త్ టైం కాల్ అవుతున్నప్పుడు థర్డ్ టైం యాక్టివిటీస్ అనేది జరుగుతున్నప్పుడు స్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ థ్రెడ్ ఆల్రెడీ దాని మీదనే ఉంది, ఆ పీస్ ఆఫ్ కోడ్ మెయిన్ థ్రెడ్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో ఇట్లాంటప్పుడు మనము మన కోడ్ని ఎంత అసింక్రోనస్గా చేయగలిగితే అంత మంచిది. అంటే ఏం చేస్తా, ఇక్కడ నాకు 10 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ 10 యాక్టివిటీస్ నుంచి ఒక 4 యాక్టివిటీస్ని నేను దీనికి ఇచ్చేస్తా. ఇంకొకటి థ్రెడ్ క్రియేట్ చేసుకొని 4 యాక్టివిటీస్ని నేను దీనికి పాస్ ఆన్ చేస్తాను. ఓకే, ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అనుకుందాం ఇవి. ఓకేనా? ఇండిపెండెంట్ 4 యాక్టివిటీస్ని నేను ఏం చేస్తున్నా, దీనికి పాస్ ఆన్ చేస్తున్నా. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, 10 కాస్త 6 యాక్టివిటీస్గా మారుతుంది. అప్పుడు నాకు ఇక్కడ మెయిన్ థ్రెడ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది, ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంటుంది. అంతేనా కదా? ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఫాస్ట్నెస్ అనేది నేను అచీవ్ చేయగలుగుతా. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ కోసం మనము అసింక్రోనస్ అనేటువంటి ఫ్యూచర్ని వాడుతున్నాం, అంటే అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ని వాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఇది మెయిన్ థ్రెడ్, ఇదేంటిది సెపరేట్ చైల్డ్ థ్రెడ్ అనుకుందాం. ఓకే, చైల్డ్ థ్రెడ్ అనుకుందాం. ఇట్లా మనకు ఈ చైల్డ్ థ్రెడ్స్ మనకు మినిమం ఎన్ని మ్యాక్సిమం ఎన్ని ఉండాలి అని చెప్పి మనము డిఫైన్ చేసుకొని వాటిని ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఈ ఎగ్జిక్యూషన్ కూడా నువ్వు గమనించినట్లయితే మెయిన్ నుంచి ఇది వస్తుంది. ఓకేనా? సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే లైక్ సెకండ్ది కాల్ అయింది. ఆ సెకండ్ది కాల్ అయినప్పుడు చైల్డ్ థ్రెడ్కి వచ్చింది, ఇమ్మీడియట్గా మళ్ళీ థర్డ్ కాల్ అవుతుంది, మళ్ళీ ఫోర్త్ కాల్ అవుతుంది. అప్పుడు చైల్డ్ థ్రెడ్ కూడా ఆక్యుపైడ్గా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంట్లో పెడతాయంటే క్యూలో ఉంటాయి అన్నట్టు. ఈ క్యూ లోపల ఇది ఏం చేస్తుంది, మెయిన్ థ్రెడ్ వచ్చేసి దీనికి క్యూలో పడేస్తుంది. ఈ క్యూ ఏం చేస్తుంది, 1 item ఎట్ ఎ టైం. క్యూ అంటే ఏంటిది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో ఫస్ట్ కాల్ అయ్యింది పెడుతుంది కదా, సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ కాల్ ఇది ఏమవుతుంది, ఆల్రెడీ థ్రెడ్ అవైలబుల్గా ఉంటే వెళ్ళని గుడ్ దాన్ని వాడేసుకుంటుంది. ఒకవేళ థ్రెడ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఏమవుతుంది, ఆ క్యూలో ఉంటుంది, ఆ క్యూ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అట్లా మనము ఈ క్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనము కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం కాన్ఫిగర్ చేసుకున్నాము అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ రియల్లీ వండర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇన్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బేసికలీ. ఓకేనా? సో దీన్ని మనం అచీవ్ చేద్దాం. సో ఇక్కడ మనము చూసాం కదా, థ్రెడ్ క్యూ సైజ్ అనుకున్నాం కదా, దీన్ని మనం ఫస్ట్ కాన్ఫిగర్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒకటి కాన్ఫిగరేషన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి నేను ఏంటిది టాస్క్ ఎగ్జిక్యూటర్ కాన్ఫిగరేషన్ అంట. ఓకే,
సో ఇది కాన్ఫిగరేషన్ కాబట్టి ఏంటిది ఎట్ ది రేట్ కాన్ఫిగరేషన్, అండ్ ఇది ఎట్ ది రేట్ బీన్ ఆబ్జెక్ట్, ఇదేంటిది పబ్లిక్ థ్రెడ్ పూల్ టాస్క్ ఎగ్జిక్యూటర్ ఇది. ఓకే, సో గెట్ ఎగ్జిక్యూటర్. ఓకే, ఇది థ్రెడ్ పూల్ టాస్క్ ఎగ్జిక్యూటర్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ పూల్ టాస్క్ ఎగ్జిక్యూటర్. ఓకే, చేసుకున్నాక దీని లోపల నాకు మినిమం నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉండాలి అన్నీ ఇక్కడ నేను డిఫైన్ చేసుకుంటా. లెట్స్ సే 5 అనుకుంటా. అట్లనే నాకు మ్యాక్సిమం సెట్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉండాలని చెప్పి మ్యాక్స్ పూల్ సైజులో పెట్టుకుంటా. లెట్స్ సే లైక్ 20 అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జిక్యూటర్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు క్యూ ఉంది కదా, మనకు క్యూలో కూడా ఎన్ని క్యూస్ ఉండాలి, క్యూ సైజ్ ఎంత ఉందో డిఫైన్ చేసుకోవాలి కదా. సో దానికోసం అని చెప్పి క్యూ కెపాసిటీ పెట్టుకుంటా. లెట్స్ సే లైక్ 25 అనుకుంటా. ఓకే, ఇవన్నిటిని నేను ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో ఇనిషియలైజ్ చేసేస్తా, దెన్ దీన్ని నేను రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ క్యూ అనేది పెద్దగా అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. సో దానికి రిజెక్షన్ పాలసీస్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇది. బేసికల్గా రిజెక్షన్ ఎగ్జిక్యూషన్ హ్యాండ్లర్ అని చెప్పి ఒకటి ఉన్నది. రిజెక్షన్ ఎగ్జిక్యూషన్ హ్యాండ్లర్ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇది. సంథింగ్ లైక్ దిస్. ఓకే, రిజెక్టెడ్ సంథింగ్ అట్లా మనము మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, లైట్స్ లైక్ self4j log.info అనుకుందాం. రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ నాన్ అవైలబుల్ థ్రెడ్స్ అనుకుందాం. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ ఫ్యూచర్. ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్, బట్ ఇట్లయితే మనం వాడుకోవచ్చు అనేది నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా అయిపోయింది. మనం ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నువ్వేం చేయొచ్చు అంటే ఇదంతా ఎందుకు అనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు అప్లికేషన్ ప్రాపర్టీస్ నుంచి కూడా నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఇగో ఇలా ఉంటుంది కాన్ఫిగర్ చేసుకోవడం. ఇక్కడ కూడా అంతే, కోవ్ మ్యాక్సిమం కెపాసిటీ. ఇది ఒకటి నేను మర్చిపోయినా. బేసికల్గా మనకు థ్రెడ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, ఆ థ్రెడ్స్కి మనం నేమ్ కూడా సెట్ చేయొచ్చు. ఓకే, నేమ్ ప్రిఫిక్స్ లెట్స్ లైక్ ఇండిపెండెంట్ థ్రెడ్ అని చెప్పి నేను ఇస్తా. ఇట్లా నేను థ్రెడ్స్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కూల్. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి 10 యాక్టివిటీస్ నుంచి 4 యాక్టివిటీస్ దీనికి పాస్ ఆన్ చేస్తున్నా కదా. దీనికి పాస్ ఆన్ చేస్తున్నా అంటే ఇది ఒక ఇండిపెండెంట్ క్లాసే కదా. సో ఆ ఇండిపెండెంట్ క్లాస్ని మనం క్రియేట్ చేద్దాం యాజ్ ఎ కాంపోనెంట్గా. ఓకేనా, సో లెట్స్ సే లైక్ డిస్ప్లే ఎగ్జిక్యూటర్ అనుకుందాం ఫర్ సింపుల్సిటీ పర్పస్. ఓకే, ఇది మనకు ఆబ్వియస్లీ ఎట్ ది రేట్ ఇదేంటిది కాంపోనెంట్. ఓకే, దెన్ ఏ సర్వీస్ అయితే మనకు ఇండిపెండెంట్గా వర్క్ అవ్వాలో దానికి నువ్వేం చేస్తావు, ఎట్ ది రేట్ అసింక్ అని చెప్పిస్తావు. ఓకే, అసింక్ అని ఇచ్చేసి దీన్ని ఒక వాయిడ్ మెథడ్గా పెట్టుకుందాం, పబ్లిక్ వాయిడ్. ఓకే, లెట్స్ సే లైక్ డిస్ప్లే అని అంటున్నా నేను. ఓకే, అంటే ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. లెట్స్ సే లైక్ సమ్ డాటా తెచ్చుకొనేసి సమ్ యాక్షన్స్ చేసి డీబీలో సేవ్ చేయడం, అట్లాంటి యాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నట్టు. ఓకే, సో నేను ఫర్ సింప్లిసిటీ పర్పస్ మనకు ఓన్లీ ఫంక్షనాలిటీ కావాలి కాబట్టి సింపుల్గా ఒక లాగ్ పెట్టేసుకుంటున్నా. log.info ఇన్సైడ్ ఇండిపెండెంట్ థ్రెడ్ రన్నింగ్ అంట. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇదేంటిది, దిస్ ఈజ్ యువర్ కాంపోనెంట్, దిస్ ఈజ్ యువర్ అసింక్ మెథడ్. అంటే నువ్వు ఈ కాంపోనెంట్ని నువ్వు ఆటోవైవ్ చేసుకొనేసి నువ్వు ఈ మెథడ్ని కాల్ చేస్తే అది ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్ నుంచి చైల్డ్ థ్రెడ్కి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అది మనం ఇక్కడ చేస్తున్నది. ఓకేనా, సో నువ్వు దీన్ని సర్వీస్లో వాడుకోవచ్చు, ఎక్కడ అంటే అక్కడ వాడుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ నీడ్ బేసికల్గా. ఓకేనా, ఫర్ సింప్లిసిటీ పర్పస్ నేను ఏం చేస్తా అంటే దీన్ని పోస్ట్ కన్స్ట్రక్ట్లో కాల్ చేసుకుంటా. ఓకేనా, సో ఇది నా అప్లికేషన్.
ఇది నా అప్లికేషన్, ఇది నా పోస్ట్ కన్స్ట్రక్ట్, దీంట్లో నేను కాల్ చేసుకుంటా. సో దానికోసం నేను ఏం చేయాలి అంటే సింపుల్గా ఆటో వైడ్ ప్రైవేట్ డిస్ప్లే ఎగ్జిక్యూటర్. ఓకే, డిస్ప్లే ఎగ్జిక్యూటర్. ఇప్పుడు అది నేను మెథడ్ని కాల్ చేసుకోవాలి కదా ఇక్కడ. సో పోస్ట్ కన్స్ట్రక్టర్ డిస్ప్లే ఎగ్జిక్యూటర్ డిస్ప్లే అంటున్నా. ఓకేనా, ఇదంతా బాగానే ఉంది, ఇదంతా పెట్టుకుంటున్నాం. కానీ నువ్వేం చేయాలంటే ఇండిపెండెంట్గా రన్ అవ్వడానికి ఒక ఫ్యూచర్ని ఎనేబుల్ చేయాలి. అదే ఏంటిది, ఎనేబుల్ అసింక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకేనా, ఎనేబుల్ అసింక్. దీన్ని నువ్వు ఎనేబుల్ చేస్తే ఇప్పుడు నీ థ్రెడ్స్ అనేది ఇండిపెండెంట్గా రన్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఈ అసింక్ అనేది కాల్ చేసినావు కదా, ఈ మెథడ్ని కాల్ చేసినావు కదా, ఈ మెథడ్ ఈ క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేసినావు కదా, ఇది ఎప్పుడు కూడా కాల్ చేసేది కూడా వేరే క్లాస్ నుంచి కాల్ అవ్వాలి. సేమ్ క్లాస్ నుంచి కాల్ అవుతే ఈ ఇండిపెండెంట్ థ్రెడ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సరేనా, సెపరేట్ క్లాస్ నుంచి అది కాల్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవ్వాలి, ఇది క్రియేట్ అయినాక ఒక సెపరేట్ థ్రెడ్గా ఫామ్ అయిపోయి వర్క్ అయిపోతుంది. చూడిగో ఇన్సైడ్ థ్రెడ్ రన్నింగ్, ఇది ఎక్కడ పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా, ఇన్సైడ్ ఇండిపెండెంట్ థ్రెడ్. ఇదేంటిది నువ్వు గమనిస్తే ఇవన్నిటికీ మెయిన్ థ్రెడ్స్ ఉన్నాయి ఇవి. ఓకే, ఇవి మెయిన్ థ్రెడ్స్గా రన్ అయితే ఇది మాత్రము నీకు ఇండిపెండెంట్ చైల్డ్ థ్రెడ్గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, సో అది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ మనకు. ఓకేనా, ఇండిపెండెంట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మోర్ దెన్ వన్ టాస్క్ ఎగ్జిక్యూషన్ బీన్ ఫౌండ్ విత్ ఇన్ అ కాంటెక్స్ట్ ఇట్లా. సో అది కాంటెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది అయ్యేసి నువ్వు దీన్ని వాడుతున్నావు అని చెప్పి అది చెప్తుంది అట్లా. ఓకేనా, సో ఈ స్టెప్స్తోని మనం ఈ అసింక్రనస్ నేచర్ని మనం డిటర్మైన్, అసింక్రనస్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం పాసిబుల్గా చేయొచ్చు. ఓకేనా, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.